హాయ్ అండి. మా పాప కోసం స్నాక్స్ ఏం చేయాలా అని చూస్తుంటే శ్రావణిస్ కిచెన్ ఛానల్‌లో శ్రావణి గారు చేసిన ఈ శంకర్ పారా అయితే కనిపించింది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే మన ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా సింపుల్‌గా అయితే చేసేయొచ్చు. సో, అందుకే నేను ఒకసారి ట్రై చేద్దామనేసి చేశానండి. చాలా వచ్చాయి. బట్ ఇవి తిన్నాకైతే నా చిన్నప్పుడు షాప్‌లో కొనుక్కొని తినే కచోడీలే గుర్తొచ్చాయండి. సేమ్ టేస్టు. మా సైడ్ అయితే కచోడీలే అంటారు వీటిని. మన వీడియోస్ చూసేవాళ్ళు ఎంతమంది కచోడీలు తిన్నారో కామెంట్ చేయండి. శ్రావణి గారు మైదా పిండితో చేస్తే మా పాప కోసం కనుక నేనైతే గోధుమ పిండితో ట్రై చేస్తున్నానండి. స్వీట్ ఐటమ్స్ అంటేనే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా! మా పాప కూడా అలాగే స్వీట్ ఐటమ్సే ఎక్కువగా తింటుంది. సో, అందుకే నేను ఎక్కువగా కారంగా ఉండేవి ఏవి కూడా చేయట్లేదు స్నాక్స్. మా పాపతో నేను నీకోసం స్నాక్స్ చేస్తున్నానమ్మా, నువ్వు నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు అని చెప్పడమే లేట్ అండి. బెడ్రూమ్ నుండి కిచెన్‌కి, కిచెన్ నుండి బెడ్రూమ్‌కి 10 సార్లు తిరిగి నా పని నన్ను చేసుకోనివ్వకుండా చాలా డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు షుగర్ తీసుకుని దాంట్లోనే 4, 5 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత దాన్ని గోధుమ పిండిలో వేసి కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ కోసం యాడ్ చేసుకొని కలుపుకున్నాను. దీనిలోనికే 100 ml నెయ్యిని వేడి చేసి కూడా కలుపుకున్నాక కాచి చల్లార్చిన పాలను కూడా వేసి చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చపాతీ ముద్దను ఒక హాఫ్ అన్ అవర్ పాటు సైడ్న అయితే ఉంచుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నట్టయితే చపాతీల్లా ఒత్తుకోవాలి. ఇలా మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా చపాతీల్లా కొంచెం మందంగా ఒత్తుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. మన ఛానల్లో 2 లాంగ్ వీడియోస్కి అయితే మంచిగా రీచ్ వచ్చిందండి. బారసాల వీడియోకి 19K వ్యూస్, అలాగే అల్లం పచ్చడి వీడియోకి అయితే 16K వ్యూస్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది 1.5 ఇయర్ తర్వాత. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. ఏదైనా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. కట్ చేసుకున్న స్క్వేర్ పీసెస్ని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఎందుకు అంటున్నాను అంటే హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి, లోపల కూడా ఉడకవు. ఈ కచోడీలు వేడి మీద మెత్తగా ఉన్న చల్లారాక కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చాయండి. థ్యాంక్ యూ శ్రావణి గారు. చాలా మంచి స్నాక్ రెసిపీ అయితే చెప్పారు. మా పాపకి అయితే చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ.